శిలికిరిబిషలబా యేసుక్రీస్తు ప్రభువా నాయన, ప్రభువా నాయన, నా ప్రభువా యేసయ్యా, నా తండ్రి, చీకటిని పారద్రోలుండి నా ప్రభువా, చీకటి ఎక్కడ ఉండటానికి వీలు లేదు నాయనా. పారతోలు నాయనా, దాని పారదోలు. థ్యాంక్ యూ పారతోలు, నీ వెలుగు ప్రకాశింపచేయము యేసయ్యా. నా ప్రభువా, నీ వాక్యము మాకు తెలియచేయము నాయనా. మేము పాత నిబంధన నా ప్రభువా రోషములో నువ్వు రోషము కలిగిన దేవుడవు నాయనా. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంతగా ప్రేమించావో ప్రజలను. అప్పుడు పాత కాలములో నీవు నడిపించిన దేవుడవు, ఇప్పుడు నూతన నిబంధనలో నీవు కరికరము చూపించిన వాడువు నా ప్రభువా, నా దేవా. మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని కాపరించుము నా తండ్రి, నాన్న యేసయ్యా. నాకు మాటలు రావు, నీ దయచూపి నాకు మాటలు ఇవ్వు నాయన. మా ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు, మాకు ఇవ్వు నాయన. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువా, ప్రతి మాట నువ్వు నేర్పించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. వాక్యము చదవండి దయచేసి. నీతి సువార్త. తండ్రి నీతిమంతుడు, కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్ముడు రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు. కృపా సువార్త. తండ్రి కృపా కనికరము గల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. ఆమేన్. 6:24 మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి కందరికి కృప కలుగును గాక. ఎవరికి? మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ శాశ్వతమైన కృప కలుగును గాక. క్రొత్త నిబంధనలో అందరూ అవుతున్నారు, దేన్ని పొందుతున్నారు. అయితే పాత నిబంధనలో మనము నిన్న కొంత తెలుసుకున్నాము. ఎవరోళ్ళు? నోవాహు, లోతు, ఎలియాజరు, ఆమేన్, రాహేలు. కాబట్టి ఒక్కొక్కరుగా వాళ్ళు
కృప పొందుతూ ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దీనికి దానికి ఎంత తేడా ఉందో చూడండి. అవును. ఏమని చెప్పాడు ఇక్కడ? ఒక్కొక్క వ్యక్తిని ఒక్క పేరు చెప్పి కృప అతనికి చూపించాడు. ఆమేన్. క్రొత్త నిబంధనలో అయితేనా ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి బతినాడుకున్నారో, ఆయన కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడారో వారికి అందరికి అందరికి కూడా కృప తోడయుండును. పొందుతున్నారు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము కృప ఒకరు 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 అనేక మంది కృపను అడుగుతున్నాం, మనము పొందుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. వాళ్ళు పాత నిబంధనలు ఒక్కొక్కరుగా కృపను కృప పొందుకుంటారు. విషయమై వాళ్ళకి ఒకరికే ఇచ్చారు. అందులో పాత నిబంధన భక్తులు పోని నోవాహు, అబ్రహాం, చాలా మందిని మీరు మొత్తం జాగ్రత్తగా చూసుకుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కరు వాడు చూశారు. ఆమేన్. 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 నిర్గమకాండము 30 లేకపోతే సంఖ్యాకాండము 14:19 సంఖ్యాకాండం 14:19 ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు మీరు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము. ఆమేన్. హల్లెలూయా. ప్రజల దోషము పరిహరించినట్టు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించు చెప్పగా చెప్పిన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 14:20-21 యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఆమేన్. నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనుండును. ఆమేన్. ఆమేన్. యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను క్షమించి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. కృపాతిశయము అనేది కృపాతిశయము ఎందుకు? ఈ ప్రజలు దోషములు చేసి ఉన్నారు కాబట్టి కృప కావాలి. తప్పు చేసినటువంటి వాడికి ఏమి కావాలి? కృప కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము 34:7 నిర్గమకాండము 34:7 ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును
దోషమును అపరాధమును అపరాధమును పాపమును పాపమును క్షమించును. క్షమించును కానీ ఆయన ఏ మాత్రమును ఆయన ఏ మాత్రమును దోషమును దోషులను నిర్దోషులుగా ఎంచక నిర్దోషములుగా ఎంచక 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును ఉమ్, కుమారుల మీదికిని ఉమ్. కుమారుల మీదికిని తప్పించునని ప్రకటించిన నేను. ఆమేన్. ఆమేన్. ఆయన 1000 మందిని కృప చూపు. కృప చూపిస్తాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. ఆమేన్. ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ మనము ఆయనను వేడుకుంటే ఆటోమేటిక్గా ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఆమేన్. అంతేగాని ఆయనను వదిలిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాండము 7:9. ద్వితీయోపదేశ కాండము 7:9. ద్వితీయోపదేశ కాండము 7:9. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును. ఆమేన్. 1000 తరముల వరకు కృపచూపు వాడును. నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు ఆమేన్. వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. ఆమేన్. ఆయన కృప చూపువాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 తరములు. 1000 తరముల వరకు 1000 తరములు కూడా ఆయన కృప చూపేవాడు. ఆమేన్. కాబట్టి యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి ఆయన నిబంధనకు స్థిరపరచువాడైనటువంటి వాడు. ఆమేన్. ఆమేన్. 1000 తరముల వరకు కూడా ఆయన తన కృప చూపువాడు. ఆమేన్. ఏదో ఒక రోజు లేకపోతే ఒక సంవత్సరము లేకపోతే ఒక కొన్ని సంవత్సరాలు అలా వాడు కాదు. మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. 1000 తరముల వరకు కృప చూపువాడు. కృప చూపువాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 7:9. అదే అంకుల్ ఇప్పుడు చదివింది అదే చదివమ్మా. ఇప్పుడు చదివింది అదే అంకుల్. 2వ సమూయేలు 7:15 వచనం. 2వ సమూయేలు 7:17.
5 5 2 సమూయేలు 5:17. 7 15 7:15. 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. నిన్ను శాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఆమేన్. అంటే ఎవరికి? సౌలుకి. అమ్మా దావీదుకు కృప దూరం. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు ఆయన కృప దూరమైనట్టుగా దావీదుకు ఆ కృప దూరం చేయను లేదు చెయ్యను అన్నాడు. ఆ తేడా సౌలుకి దావీదుకి తేడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. సౌలుకేమో దూరం చేశాడు. 7:16 వచ్చిన కూడా చదవండి. 7:16 2 సమూయేలు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఎవరు? దావీదు నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఆమేన్. ఆమేన్. సౌలు అయితే దాన్ని పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. అతను పోగొట్టుకున్నాడు. అట్లాగే మరి ఇతర గురించి మాత్రము నేను తోడుగా ఉంటాను అన్నాడు. నీ మటికి నీ సంతానమునకు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. స్థిరముగా. ఆమేన్. హల్లెలూయా. ఒకటో దినవృత్తాంతాలు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. 1 దినవృత్తాంతాలు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి. 35వ వచనం కూడా, దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన దయాళుడు. ఎలాంటి అట్లాంటి దేవుడు. ఆయన మొట్టమొదటి నుంచి చూస్తూ ప్రతి ఒక్కరూ ఎవరు ఆయనను ప్రేమిస్తున్నారా లేదా అని చూస్తున్నారు. ఎవరైతే ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసుకుని అతనికి గనక ఉంటే అతను కొన్ని తరాల వరకు వాళ్ళ వంశమని ఆశీర్వాదము. అవును. ఆమేన్. హల్లెలూయా. 1 దినవృత్తాంతాలు 17:13 వచనం. 17:17. 1 దినవృత్తాంతాలు 17:13.
నేను అతనికి తండ్రినయ్యుందును, నేను అతనికి తండ్రినయ్యుందును, కుమారుడై అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక నా కృప రూపక నేను ఆమేన్. నేను నా కృపను నేను నా కృప అతనికి చూపక మానను. నేను అతనికి తండ్రినయ్యుందును. ఆమేన్. అతడు నాకు కుమారుడయ్యుండును. ఆమేన్. ఇది బహుశా మీకు అర్థమయ్యాలంటే ఇది ప్రాపర్సీ. ఇది ఓన్లీ ప్రాపర్సీ. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టేటువంటి జన్మ గురించి ఇక్కడ చెప్పుకున్న వరింది. ఆమేన్. అతడు నాకు కుమారుడయ్యుండును అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు గురించి చెప్పినటువంటి మాట. అవి ఇది గురించి చెప్పొచ్చు, లేకపోతే ఎవరితోనైనా చెప్పవచ్చును, కానీ నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నాకు కుమారుడై ఉండును. నాకంటే ముందుగా ఉన్న వారికి అతడికి నేను నా కృపను చూపక మానను. కాబట్టి ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో అసలు ఎవ్వరు నీతివంతుడు నా కుమారుడు అని చెప్పి లేదు. యేసు ప్రభువుని మాత్రమే ఆయన నా కుమారుడు అని చెప్పాడు. ఇవన్నీ ప్రాఫెసీలన్నీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనల్ని కుమారులుగా ఒప్పుకున్నాడు. ఆమేన్. మనమేమయ్యాము? కుమారులయ్యాము. కాబట్టి పాత నిబంధన మొత్తం కూడా ఏదన్నా చెప్తే అది ప్రాపసీ అని మనం గ్రహించుకోవాలి. పాత నిబంధనలో ఎవ్వరుని కుమారుడు అని చెప్పడు. దానియేలు లేకపోతే ఇక భక్తులందరూ అందరూ పాత నిబంధన భక్తులు ఎక్కడైతే బైబిల్లో నా కుమారుడు అని అన్నాడంటే ఇశ్రాయేలు నా కుమారుడు అని అన్నాడంటే ఆ ఇశ్రాయేలు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి ఒక్క దానిలో ఆయన స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించి మాత్రమే చెప్పాడు. కొత్త నిబంధనలో మనము అన్యజనులైన మనమేమమ్మా అన్యజనులు కాదా? మనము దేవుని కుమారులై ఉన్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది. మనకి అక్కడ కిందకొచ్చి పైకి వెళ్తున్నారు. ఆ రెండింటికి తేడా ఉంది. కాబట్టి మనకి ఎల్లప్పుడూ మన దగ్గర ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. హల్లెలూయా.
ప్రార్థన చేయము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. ప్రేమ కృపా కనికరం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయనా. తండ్రి, నీ కృపాతిశయమును బట్టి ప్రభువా మా దోషములను క్షమించుతున్నావు తండ్రి. నాయనా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. 1000 మందికి కృప చూపుతున్న దేవుడవు దేవా, స్తోత్రం స్తోత్రం నాయన. 1000 తరముల వరకు నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి ప్రభువా. నాయన, నీ కృప దూరమైనట్టుగా మేము ఉండకుండా నాయన, నీ కృపకు చేరువగా మేము జీవించినట్లుగా సహాయము దయచేయండి దేవా. నువ్వు దయాళుడవు తండ్రి, నీ కృప యుగ యుగములు నిలిచి ఉండును ప్రభువా. స్తోత్రాలు నాయన. మీ కృపలో మేము అందరము నాయన జీవిత పర్యంతము నిలిచి ఉన్నట్లుగా సహాయము దయచేయండి దేవా. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలు. ఆ కృపలో మేమందరం కూడా నిలిచిన ఆయన, ఆ కృపను మేము పూర్తిగా అర్థం చేసుకొని నీకు ఇష్టమైన పాత్రలుగా మేము జీవించినట్లుగా సహాయము దయచేయండి దేవా. స్తోత్రాలు నాయన. మేము ఇంకా ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకొని నీ కృపా భాగ్యాన్ని పొందుకునేటట్లు కృపని దయచేయండి ప్రభు. మా తరతరముల వరకు ఈ కృప నిలిచి ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. ఈ సమయంలో అంకుల్కి ఇచ్చిన తండ్రి బలమును బట్టి స్తోత్రాలు, శక్తిని బట్టి స్తోత్రాలు నాయన. మీ పరిపూర్ణ బలంతో శక్తితో మీరు అంకుల్ని నింపండి, నడిపించండి ప్రభువా. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. తర్వాత చెప్పబోయే మీ కుమారు మీ దాసులను బట్టి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము ఇంకా వాక్యంలో ముందడుగు వేయడానికి మీ కృపా కాపుదల మమ్మల్ని అందరినీ నడిపించి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామములో అడిగతి బ్రతిమలాడి వేడుకొని పొందినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కృపాక్షేమము శాశ్వత జీవము